ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టుపై మధ్యాహ్నం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పెట్టనుంది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు ఏపీ అధికారులు వివరాలు అందించనున్నారు. 81,000 కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఏపీ ఆర్థిక, నీటిపారుదల అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని కేంద్రానికి వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు, అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, బనకచర్ల మీద ఈరోజు కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా పోలవరం, బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు పైన కదలిక వచ్చినట్టుగా తెలుస్తుంది. నదుల అనుసంధానం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ బనకచర్లకు సంబంధించి పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు పైన ఈ రోజు కీలక సమావేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ప్రతిపాదనలు, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అందజేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాదనల పైన కేంద్ర ఆర్థిక శాఖ పూర్తి వివరాలను కోరింది. ఆ మేరకే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్కు, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు అజయ్ సేత్కి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్కి ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఏదైతే సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీటిని వాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ప్రాజెక్టు పైన ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను కూడా ఇద్దరు కేంద్ర మంత్రులకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే అందజేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాదనల పైన కేంద్ర మంత్రిత్వ శాఖలో ఇప్పుడు కదలిక వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ సహా సమాంత రాష్ట్రాల అభ్యంతరాలను కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు అంటే సుమారు 81,000 కోట్లతో వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ అన్ని అంశాలపైన దృష్టి సారిస్తోంది. ముందుగా పోలవరం, బనకచర్ల పూర్తయితే ఆ తర్వాత పెన్నా కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టు పైన ఈ కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందజేయబోతున్నారు. 81,000 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో రైతులకు, అదేవిధంగా ప్రజలకు కలిగే ప్రయోజనాలపైన ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులు వివరించబోతున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపైన కూడా ఏపీ ఈ కేంద్ర ఆర్థిక శాఖకు వివరాలు అందజేయబోతుంది. భవిష్యత్తులో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే స్వయం ఆర్థిక ప్రాజెక్టుగా కూడా ఉంటుంది, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని కూడా చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్టు వల్ల చాలా లాభం జరుగుతుంది ఏపీకి. అంతేకాకుండా తెలంగాణలో ఉండే అభ్యంతరాలపైన కూడా ఈ రోజు ఇచ్చే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సమాధానం చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.